ఓకే. సో దాంట్లో మనం చూసుకున్నాము కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనకాండ. సో కర్మకాండ అంటే స్టార్టింగ్ కర్మలు మనం కోరికలతో మనం భక్తి స్టార్ట్ చేస్తాము. కోరికలతోనే మొత్తం నిండిపడి ఉంటాయి అన్నమాట వేదాలు. ఆల్మోస్ట్ 70-80% కోరికలు తీర్చుకోవడానికే మనకి అవకాశం ఇస్తుంది. రెండోది దాని మీద ఉన్న వాళ్ళు జ్ఞానకాండ, ఇంకొంచెం ముందుకెళ్ళిన వాళ్ళు జ్ఞానకాండ, ఇంకొంత ముందుకెళ్ళిన వాళ్ళు ఉపాసనకాండ. అంటే వాళ్ళు సమర్పించేసుకుంటారు వాళ్ళు. నేను మనం చూసుకున్నాం. అలాగే భగవద్గీతలో సకామ కర్మ యోగం నుంచి నిష్కామ కర్మయోగ, జ్ఞాన యోగ, అష్టాంగ యోగ, భక్తి యోగ. నేను సకామ నిష్కామ ఎస్ మన ఇంద్రియాలు వాడుతున్నాము భగవద్ సేవలో. జ్ఞాన యోగంలో మన బుద్ధిని వాడుతున్నాము. అష్టాంగ యోగంలో మన మనసుని ఫోకస్ చేస్తున్నాము. భక్తి యోగంలో ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నిటినీ సమర్పించేస్తున్నాం భగవంతుడికి. ఓకేనా? అయితే కర్మ కాండలకి యోగాలకి తేడా ఏంటంటే కాండల్లో మనం దేవతలకినైనా మనం పూర్తిగా సమర్పించుకోవచ్చు, లేదా దేవుని మన కృష్ణుడు లేదా విష్ణువుకి సమర్పించుకోవచ్చు. కానీ యోగా అంటే కృష్ణుడు లేదా విష్ణువుకు మాత్రమే సమర్పించబడేదే యోగా అంటే. ఓకేనా? యోగా అంటే ఇంకా వేరే ఎవరికి మనం ఇక్కడ సమర్పించాం అన్నమాట. అండ్ దేవతల కంటే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ వచ్చి విష్ణు వర్షిప్ లేదా కృష్ణ వర్షిప్. ఓకేనా? అందుకనే మనకి బ్రహ్మ కానీ, నారదుల వారు కానీ, వ్యాసుల వారు కానీ వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ శంకరాచార్య, ఇంకో రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యులు అందరూ కూడా వాళ్ళందరూ డిక్లేర్ చేస్తారు విష్ణు ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ అని. ఓకేనా? కాబట్టి కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనకాండలో ఉండే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా విష్ణునే పూజిస్తానికి గ్యారెంటీ లేదు. వాళ్ళు ఏ ఒక్క దేవతనైనా సరే, లైక్ శివుడిని కానీ వినాయకుడిని కానీ వాళ్ళు శివుడికి కొంతమంది సమర్పించబడవచ్చు, కొంతమంది వినాయకుడే వాళ్ళ జీవితం సర్వస్వంగా సమర్పించబడవచ్చు. కానీ దేవతల వర్షిప్ కంటే కూడా విష్ణు లేదా కృష్ణ వర్షిప్ ఇంకా హయ్యర్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ అని చెప్పేసి ఆచార్యులు, శాస్త్రాలు ప్లస్ మనకి ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ మనకున్నాయన్నమాట. కాబట్టి దేవతల వర్షిప్ కంటే నేను కృష్ణ వర్షిప్ వైపు నేను నా ప్రయాణం ఉండాలన్నమాట. ఓకేనా? అయితే దేవతలకి విష్ణువుకి, విష్ణు అవతారాలకి ఈ తేడాలు ఏంటి, వీళ్ళ ఇక్కడ ఎలా మనం వీటిని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఇది ఖచ్చితంగా మనం ముందు మన క్లాసులో మనం చెప్పుకుంటాం. బట్ దయచేసి ఈ విషయాన్ని కొద్దిగా మీ మనసులో పెట్టుకొని మనం ముందుకెళ్దాం. నేను చెప్పాను కదా సకామ కర్మ నుంచి నిష్కామ, నిష్కామ నుంచి జ్ఞాన, ఆశంగా భక్తి వెళ్ళాలంటే కొన్ని వేల జన్మలు పడుతుంది అనమాట మన భక్తి యోగంలోకి వెళ్ళాలంటే. కానీ మనకి భగవద్గీతలో మనకు చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, అద్భుత విషయం ఏంటంటే సకామ కర్మ నుంచి మనం డైరెక్ట్ గా భక్తి యోగంలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. వితౌట్ అండర్ గోయింగ్ ఈ నిష్కామ, జ్ఞాన, ఆష్టాంగ వీటిలోకి పోకుండానే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితి నుంచి మనం డైరెక్ట్ గా మనం భక్తి యోగంలోకి వెళ్ళిపోవచ్చు మనం. కానీ దానికి ముఖ్యమైన అంశం మనకు కావాల్సిందంటే మనం ఒక శుద్ధ భక్తుని, ఒక గురువుని, ముఖ్యంగా గురు పరంపరలో ఉన్న గురువుని మనం ఆయన దరిచేరి ఆయనకు సేవ చేసి ఆయన తృప్తిపరిచి ఆయన నుంచి వాళ్ళ తత్వదర్శనులు కాబట్టి వాళ్ళు ఆ మార్గాన్ని లేదా ఆ సందేశాన్ని, ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఈజీగా దాన్ని దాటేస్తాం అనమాట. మన అప్రోచ్ అవుతుంటాం టీచర్స్ అప్రోచ్ అయినప్పుడు టీచర్స్ దగ్గర డీటెయిల్డ్గా కావాల్సినటువంటి సమస్య చేస్తారు. అలాగే మనకి 1 minute లో ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే మనకి 1 minute లో ఒక టిప్ ఇచ్చేసి ఒక 1 minute లో ఆ పెద్ద ప్రాబ్లమ్ కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. 1 minute లో దాని షార్ట్ కట్ టెక్నిక్స్ ఇస్తారు వాళ్ళు. ఓకే. మనం మామూలు 25 మార్క్స్ 30 మార్క్స్ పెద్ద మార్క్స్ లో మనం ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తామో దాన్నే మనకి 2 మార్క్స్ ఇచ్చారనుకోండి, ఆ విషయాన్ని మనం చిన్నగా పెట్టాలంటే మనకు తెలియదు. అంటే ఒక మంచి ఫార్ములా వాడాలి. అది తెలియాలంటే మనకు ఒక గురువు ఆల్రెడీ అతను దాన్ని వర్కౌట్ చేశాడు. అందుకే అతను మనకి ఆ ఫార్ములా మనకి ఇవ్వగలడు అతను. కాకపోతే మనం ఆయన్ని తృప్తిపరిచి ఉండాలి, అప్పుడే ఆయన మనకి ఇచ్చేస్తాడు. సేమ్ అలాగే ఇక్కడ కూడా గురువు ఆల్రెడీ దేవుని దర్శించేశాడు, ఆ జ్ఞానం పూర్తిగా తెలుసు ఆయనకి, దీంట్లో కష్ట నష్టాలు మంచి చెడులు అన్నీ తెలుసు ఆయనకి. మనం జస్ట్ ఆయన దరిచేరి ఆయన సేవ చేసుకొని ఆయన తృప్తిపరిచినట్లయితే ఆ టెక్నిక్ మనకి ఇచ్చేస్తాడు అనమాట. మనం ఈజీగా సకామ కర్మ ఏ యోగంలో ఉన్న మార్గాల్లో ఉన్నా సరే మనం డైరెక్ట్ గా భక్తి యోగంలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది మనకి ఇక్కడ అవకాశం ఉందన్నమాట. మీకు నేను చాలా ప్రూఫ్స్ ఇచ్చాను. ఏ విధంగా భక్తి మార్గాన్ని మాత్రమే హైయెస్ట్ రికమెండ్ చేస్తాడు అనమాట. ఈ ఒక్క శ్లోకం మనకి అది నిదర్శనం అనమాట. యోగినానపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమం సయో యుక్త తమోమత. అందరి యోగుల కంటే కూడా యోగినామపి సర్వేషాం, అందరి యోగులు సర్వ యోగులకు అందరిలో కంటే కూడా మద్గతేర్ అంతరాత్మన, ఎవరైతే నన్ను నిరంతరంగా తలుచుకుంటారో వాళ్ళు అపరంగా నన్ను తలుచుకుంటుంటారు.
వాళ్ళ మనసు నిండా నన్నే నింపుతూ ఉంటారు. శ్రద్ధావాన్ భజతే యోమ, శ్రద్ధతో నన్నే భజిస్తుంటారు, నన్నే కీర్తిస్తుంటారు, వాళ్ళు అత్యుత్తమైనటువంటి యోగులు అని చెప్తారన్నమాట. అంటే ఎవరు ఆయన నిరంతరంగా తెలుసుకుని ఆయనే వాళ్ళ జీవిత సమస్య అందిస్తుంటారో వాళ్ళ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ యోగి అంతే. ఓకే. సో ఆ విధంగా మీకు నేను 8.28, 8.11.54 దయచేసి ఈ శ్లోకాస్ అన్ని గుర్తుపెట్టుకోండి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ కూడా కృష్ణుడు రికమెండ్ చేసేదో చూడండి. ఓకేనా. కర్మ మార్గం చెప్పింది ఆయనే, జ్ఞానయోగము అన్ని యోగాలు చెప్పింది ఆయన. బట్ ఆయనకి నచ్చింది ఫాస్ట్ గా మనం వెళ్ళబోయేది, ఆయన త్వరగా చేరుకోగలిగేది మాత్రం భక్తి యోగం ద్వారా మాత్రమే. దానికి ఎగ్జాంపుల్ గా నిన్న మనం ఎట్లా అయితే ఒక సర్వసాధారణ పండ్లన్న ఆమె ఎంత సింపుల్ హార్టెడ్ గా ఆమె, ఓకేనా, కృష్ణుడు ఇచ్చినట్టు ఆ చిన్న ఏదో 4-5 బియ్యపు గింజలకి ఆమె హార్ట్ కరిగిపోయి ఆమెకు ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మొత్తం సమర్పించేసిందో కృష్ణుడు ఆమెకి ఏ లోటు లేకుండా ఆమెకి మొత్తం ఎంత అవసరమో ఏది అవసరమో మొత్తం ఆమెకు సమర్పించేశాడు. ఆ గంప నిండా కూడా వజ్ర వైడూర్యాలతో నింపేస్తాడు మరి కృష్ణుడు. సో భక్తి మార్గంలో ఆయనే ప్రూవ్ చేస్తాడు అనమాట. 9వ అధ్యాయం 26వ శ్లోకంలో ఈ రోజు టాపిక్ భక్తి మార్గంలో 9వ అధ్యాయం 26వ శ్లోకంలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఎవరైనా సరే నాకు పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ తోయం కానీ, పత్రం అంటే తులసాకు, పుష్పం అంటే ఏ పువ్వు అయినా సరే, ఫలం ఏ పండైనా సరే, తోయం నీరు, యోమే భక్త్యా ప్రయచ్చతి భక్తితో నాకు సమర్పిస్తే చాలు, తదాహం భక్తి ఉపాహృతం అస్నామి ప్రయతాత్మ నేను దాన్ని హోల్ హార్టెడ్గా నా హృదయపూర్వక నేను స్వీకరిస్తాను. ఎవరైనా సరే తులసాకి ఇవ్వచ్చు, భగవంతుడు పెట్టచ్చు, ఎవరైనా సరే ఏ పుష్పం అంటే దీనికి డబ్బులు ఉండాల్సిన అవసరమే లేదు మనకి. లాస్ట్ గానే ఏ స్థాయికి దిగి వచ్చేసాడంటే తోయం నీళ్లు పెట్టినా నాకు చాలంటున్నాడు. కానీ ఒకటే కండిషన్ అక్కడ. ఏంటి ఆ కండిషన్? భక్తితో కావాలి. భక్తి అంటే ప్రేమపూర్వకంగా పెట్టాలన్నమాట. ఓకే, భగవంతుడు నాకు ఇచ్చాడన్న కృతజ్ఞతా భావంతో మనం పెట్టాలన్నమాట. అప్పుడు మనకి అది అతనికి ఎంత ఆనందం వేస్తుందో, దానికి ఆయన ఎంత ప్రతిస్పందిస్తాడో మనం లెక్కలో మనం చెప్పలేమన్నమాట. దానికి ఉదాహరణే సుధాముడి కథ. ముక్కిపోయినటువంటి అటుకులు తీసుకొని వెళ్ళి, ఓకేనా, ఆయన ఆల్రెడీ ద్వారకాలో, ఓకేనా, ఎంతో ఐశ్వర్యం అనుభవించేటువంటి ఆ భగవంతుడికి ఆల్మోస్ట్ ముక్కిపోయినటువంటి అటుకులు తీసుకున్నా సరే భగవంతుడు దాన్ని మరీ లాక్కొని మరీ లోపల వేసుకుంటున్నాడు. ఓకేనా. దాన్ని మళ్ళీ రుక్మిణమ్మ ఆమె అది లాక్కొని నాకు పెట్టకుండా మీరు తింటారని ఆమె వేసుకుంది. అంటే మనం గమనించుకోవచ్చు, భగవంతుడికి మన ఆడంబరాలు, మనం ఇచ్చే డబ్బులు, మనం చేసేదానికంటే కూడా ఎంత భక్తితో మనం చేస్తున్నాం అనేది చిన్నదైనా సరే మనకు ఉన్న దాంట్లో ఎంత చేయడం అంటే భగవంతుడు ఎంతో సంతోషపడుతున్నాడు అనమాట. కాబట్టి ఆయనకు కావాల్సిన భక్తి సంబంధించి ఎంత ఇస్తున్నామో, ఏ స్థాయిలో ఇస్తున్నామో, ఎంత ఆడంబరంగా చేస్తున్నామో అది ఇంపార్టెంట్ కాదు, ఎంత హృదయపూర్వకంగా చేస్తున్నాం అది ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి ఆ హృదయపూర్వకంగా ఉండేది అది చాలా, దానికి ఆ హృదయపూర్వకంగా రావాలని కూడా వినమ్రత ఉండాలి ఫస్ట్ మనకి. ఆ వినమ్రతా భావంతో మనం ఎప్పుడైతే మనం జర్నీ స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. బట్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఎ గురు యొక్క గైడెన్స్ లో, భక్తుల సాంగత్యంలో మనకి అన్నీ వస్తాయన్నమాట. సో నాకు మీకు చెప్పినట్టుగా భక్తి అని చెప్పాను, కానీ ఇక్కడ భగవద్గీత మనకి ఇంకొక విజన్ కూడా ఇస్తుంది అనమాట. భక్తిలో కూడా మళ్ళీ లెవెల్ అనమాట. మళ్ళీ ఓకేనా, భక్తి అంటే ప్రేమపూర్వక భక్తిలో లెవెల్స్ ఉన్నాయి. మళ్ళీ ఇందాక నేను చెప్పిన భక్తి లెవెల్స్ లో భయంతో కూడుకున్న భక్తి, తర్వాత కోరికలతో కూడుకున్న భక్తి, బాధ్యతతో కూడుకున్న భక్తి, తర్వాత ప్రేమతో కూడుకున్న భక్తి. ఇక్కడ నేను చెప్పిన ప్రేమతో కూడుకున్న భక్తిలో కూడా మళ్ళీ లెవెల్స్ ఉన్నాయి మళ్ళీ. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ 5 రకాల రసాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఒకటి శాంతరసం, 2 దాస్యరసం, సఖ్యరసం, వాత్సల్య రసం, మాధుర్య రసం. ఓకేనా. అంటే నార్మల్గా భక్తి మార్గంలో 4 స్టేజీలు ఉంటే, భక్తిలో వెళ్ళడానికి 4 స్టేజీలు ఉంటే, మళ్ళీ భక్తిలోనే అంటే ప్రేమ మార్గంలోనే మళ్ళీ 5 లెవెల్స్ ఉన్నాయి మళ్ళీ అక్కడ. సో ఏంటవి? శాంతరసం అంటే భగవంతుడితో మనం ఈ సంబంధం పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ లేకపోతే మన భగవంతుడితో ఈ సంబంధంలో మనం ఉంటాం. మనం భగవంతుడితో, నేను చెప్పాను కదా, అల్టిమేట్గా మనం భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలి. బట్ మనది ఏ సంబంధం నాకు తెలియదు ఇప్పుడు, కానీ భగవంతుడితో 5 సంబంధాలు మనం పెట్టుకోవచ్చు. ఓకే.
మన సంబంధాలు ఉన్నాయి కూడా యాక్చువల్గా. ప్రస్తుతానికి మనం మర్చిపోయినాం, ఆ సంబంధాలు మనం మర్చిపోయినాము. మళ్ళీ ఆ సంబంధాలు మనకు గురువు ద్వారానే మనకు తెలుస్తుంది మనది ఏ సంబంధం అనేది. ఇప్పుడు మనందరం కూడా సాధకులమే, మనకి ఏమీ తెలియదు. మనందరం కూడా సాధకులము. మనందరిలో కూడా కామ క్రోధ మత మాత్సర్యాలతో నిండి ఉన్నాయి, ఈర్ష్య ద్వేషాలతో ఉన్నాం అందరం కూడా. సో ఈర్ష్య ద్వేషాలు, కామ క్రోధ అహంకారంతో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఎక్కడ కూడా ప్రస్తుతానికి ఈ రిలేషన్షిప్ లేవు. మనం జస్ట్ ఇంకా కోరికల స్వభావంలోనే ఉన్నాం, చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నాం మనం. కానీ నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ప్రేమ లెవెల్లో కూడా ఈ ఈ లెవెల్స్ ఉన్నాయని మీకు చెప్పడానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. శాంతరసం అంటే ఏంటి? శాంతరసం అంటే కృష్ణుడితో ఆయన బృందావనంలో ఉన్నప్పుడు ఈ జంతువులు, చెట్లు, రాళ్ళు, రప్పలు ఇవన్నీ కూడా భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని శాంతరసం అంటారు, న్యూట్రాలిటీ అంటారు. కృష్ణుడు బృందావనంలోకి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా అడవుల్లోకి ఎంటర్ అయినప్పుడు, ఓకేనా, చెట్లన్నీ కూడా వాలిపోతాయి అన్నమాట. అంటే ఆయనకి నీడనివ్వాలని చెట్లన్నీ కూడా పూలు రాలుస్తాయి అన్నమాట ఆయన్ని ఆహ్వానించడానికి. చెట్లన్నీ కూడా పూలు రాల్చి మొత్తం ఆయన ఆయన నడిచే ఆ పాదం అంతా కూడా అక్కడంతా కూడా పూలు జల్లేస్తున్నాం, ఎందుకంటే భగవంతుడికి ఏ ముళ్ళు కూడా గుచ్చుకోకూడదని. అట్లాగే ఆవులు, కొంగలు, అట్లానే నెమళ్ళు అన్నీ వచ్చేసి భగవంతుడి చుట్టూ భగవంతుడితో ఎంతో ఆనందాన్ని పంచుకుంటాయి. కోతులు, మనకు తెలిసి ఉంటే కృష్ణుడి చుట్టూ అన్ని రకాల జంతువులు వచ్చి ఆయనతో వాటి ప్రేమపూర్వక సంబంధం ఏర్పరచుకుంటుంటాయి భగవంతుడితో. సో నిజంగా వైకుంఠంలో, గోలోకంలో అక్కడ కూడా అద్భుతమైన అన్ని రకాలటువంటి జీవరాశులు ఉంటాయి అన్నమాట. అక్కడ కూడా జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, నీళ్లు ఉంటాయి. కానీ అవన్నీ కూడా అత్యద్భుతమైన, అత్యున్నతమైన ఆధ్యాత్మిక ప్రేమ భావంలో ఉన్నాయి. కానీ ప్రేమ భావంలో కూడా శాంతరసంలో ఉన్నాయన్నమాట అవి. ఓకే. సో సో భగవంతుడు చుట్టూ ఉన్నటువంటి ఈ జంతువుల రూపంలో, చెట్ల రూపంలో, పక్షుల రూపంలో ఉన్నటువంటి అన్ని కూడా భగవంతుడితో ఒక రసంలో ఉంటాయి అనమాట. అవి శాంతరసం అంటారు దాన్ని. వాటి లెవెల్లో అది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆనందం అన్నమాట వాటికి. ఓకేనా, వాటికి. సో నెక్స్ట్ వచ్చేసి దాస్యరసం. సో దాస్యరసం అంటే భగవంతుని ఒక మాస్టర్ కింద లెక్కేసుకొని మనం ఎప్పుడూ ఆయన యొక్క దాసులమే, సర్వెంట్, నేను పనిచేసేవాడినే అనేటువంటి భావనలో ఉండేవాడు. సో భగవంతుడిని ఎప్పుడు కూడా అధిపతి, నన్ను పోషించేవాడు, నా మాస్టర్, ఓకేనా, అని భావనలో చేసేవాళ్ళు. దీనికి అద్భుతమైన ఎగ్జాంపుల్స్ అంటే కృష్ణుడి దాంట్లో కూడా చాలా ఉన్నాయి, చాలా మంది ఉన్నారు దాస్యభావం. కానీ మనందరికీ కూడా బాగా ప్రముఖమైనటువంటి ఉదాహరణ అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిది దాస్య రసంలో ఉండేటువంటి భక్తుల్లో టాప్ పొజిషన్లో ఉన్నాడు అనమాట మన ఆంజనేయ స్వామి. హనుమంతుడు మనం గమనిస్తే హనుమంతుడిని రాముడు స్వయంగా వచ్చి నువ్వు నా పక్కన కూర్చో, కొద్దిసేపు నా పక్కన కూర్చోన్నా కూడా సమస్య లేదు, పక్కన కూర్చునేది కాదు కదా, ఆయన చెప్పుల దగ్గరే అలాగే కూర్చునేస్తాడు అనమాట. ఆయనకి ఎందుకంటే దరిదాపు ఎప్పటికి కూడా ఆయన మనసులో రాముడు పక్కన మనం కూర్చోవాలి, లేదా రాముడితో సరి సమానంగా మనం ఉండాలి అనేటువంటి భావన ఎప్పటికీ ఆయన రాదు, ఆయన మనసులో అసలు ఎప్పటికీ ఉండదు అనమాట. ఎప్పుడు చూసినా, ఏ పరిస్థితిలో చూసినా సరే ఆయన భగవంతుడికి దూరంగానే గౌరవంతో, కానీ సేవ చేయడానికి, ఏ స్థాయిలో సేవ చేయడానికి ఎప్పుడైనా రెడీగా ఉంటాడు అనమాట. అంటే ఆయన భగవంతుడిని ఏ విధంగా ఊహించుకున్నాడు, తన మాస్టర్ లాగా ఊహించుకుంటాడు అంతే. సో ఒకసారి ఏం జరిగిందంటే అయోధ్యలో గొప్ప భక్తుడు హనుమంతుడు అన్ని రకాల సేవలు, ఏ సేవలు ఉన్నాయో, ఏ పండుగ వచ్చినా సరే, ఏ ఉత్సవం వచ్చినా సరే అన్ని సేవలు ఆయనే చేస్తుంటాడు అనమాట. ఇంకెవ్వరికి అవకాశం ఇవ్వడు. సో అందరూ వీళ్ళు ఏం చేస్తారంటే సీతమ్మ వారికి వీళ్ళు చెప్పుకుంటారు అనమాట, మా సేవలని ఈయన లాగేస్తున్నాడు, మాకు సేవ చేసే అవకాశం మాకు ఉండట్లేదు, దయచేసి నెక్స్ట్ ఉత్సవం వచ్చినప్పుడు, నెక్స్ట్ పెద్ద పండుగ వచ్చినప్పుడు మాత్రం దయచేసి ఆయన ఇంక్లూడ్ చేయబోకండి, దయచేసి ఆయన కొంచెం పక్కన పెట్టండి, మీరు ఫస్ట్ మాకు ఇవ్వండి, మీరు చేయలేనప్పుడు మాకు ఏదైనా మిగులుంటే ఆయనకి ఇవ్వండి అంటారు అనమాట. సరే, న్యాచురల్ గా ప్రతి పండుగ వచ్చినప్పుడు, ప్రతి ఉత్సవం వచ్చినప్పుడు ఫస్ట్ ఆంజనేయ స్వామి చెప్పకముందే దాని 10 రోజుల ముందు నుంచి ఆయన దాని ప్రిపరేషన్లో ఏం చేయాలా, ఎట్లా చేయాలని ముందు నుంచి ఆయన ఆలోచనలు ఉంటాయన్నమాట. అంటే ఆ ఉత్సవాన్ని భగవంతుడికి ఎట్లా చేయాలి, ఏం చేయాలని. అట్లాగే పండగ రానే వచ్చింది, ఈయనకి ఏ సేవ ఇస్తారా అని చెప్పేసి ఈయన ఉబలాట పడుతుంటాడు అనమాట. ఇప్పుడు నన్ను పిలిచి ఏ సేవ ఇస్తారో నేను ఉత్సాహంగా ఉన్నాను, తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అంటాడు అనమాట. కానీ సీతమ్మ వారు ఆయన పేరు తప్పగా మిగతా అందరి పేర్లు చెప్పి ఒకరికి సేవ ఇచ్చేస్తారు అనమాట.
సేవ ఇచ్చేస్తాడు. లాస్ట్కు చూస్తే ఇంకా హనుమంతుడికి ఇంకే సేవ ఉండదు అనమాట. అందరూ అందరూ ఇంకా ఇంకా హనుమంతుడు అడ్డుపడట్లేదు కదా, వాళ్ళ సేవని ఇంకా హనుమంతుడు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఒకసారి అమ్మవారు ఆజ్ఞాపించారు, నువ్వు పక్కనుండి మిగతా వాళ్ళు సేవ చేస్తుంది. ఇంకా ఇంకా ఆయన వాళ్ళ మాట జవలేక ఒక దగ్గర ఉండిపోతాడు అనమాట. ఎదురు చూస్తూ ఉంటాడు, నాకేమైనా సేవ ఉందేమో, నాకేమైనా సేవ మిగులుతుందేమో, నాకేమైనా సేవ. కానీ లాస్ట్ చూసే అమ్మవారు సేవ ఇవ్వరు అనమాట. ఇంకా సేవలన్నీ అయిపోయినాయి అంటారు. ఈయనకి బాధ, దుఃఖము, ఆవేదన, నాకు సేవ లేదు, నాకు సేవ ఇవ్వలేదు అని చెప్పేసి ఆల్మోస్ట్ కుమ్మిలిపోయేసి ఏడుస్తూ ఉంటాడు అనమాట. లేదమ్మవారు, మీరు ఇవ్వాల్సిందే నాకు, లేకపోతే నేను బతకలేను, నా వల్ల కాదని చెప్పేసినప్పుడు లాస్ట్కి ఒకే ఒక సేవ మిగిలి ఉంటుంది అనమాట. ఏది అని అంటే అది కల్పించుకుంటాడు అనమాట. ఏంటంటే రాముల వారికి అప్పుడప్పుడు ఆవలింత వస్తుంది కదా, ఆవలింత కాబట్టి నేను చిటికలేస్తాను అన్నాడు అనమాట. ఓకే, సో రాముల వారి ఆవలింతకి చిటికలేస్తాను అనమాట. సరే అబ్బాయి, ఇంత ఆతృతగా సేవలో ఉన్నాడు కదా, సేవ చేస్తున్నాడు కదా, సరే పోయి సరే అట్లాగే రాముల వారికి ఆవలింత చెప్పు, నువ్వు చిటికలే అన్నాడు. ఇంకా అప్పుడు చూసుకోండి, ఇంకా రాముల వారు ఎక్కడ ఆవలిస్తే అక్కడ పోయి చిటికలేస్తాడు. ఓకే, ఆయన అప్పుడే భోజనం చేసుకొని అప్పుడే ఆవలిస్తే అప్పుడే పోయి చిటికలేస్తాడు. ఆయన పోయి నిద్రపోతుంటే అప్పుడు ఆవలిస్తే అప్పుడు పోయి చిటికలేస్తాడు అనమాట. అంటే లిటరల్ గా అక్కడ వాళ్ళ సీతమ్మ వారికి రాముల వారికి ఎక్కడ కూడా అసలు ప్రైవసీ ఇవ్వడు అసలు. ఎందుకంటే సేవకి ఆజ్ఞాపించేది, ఇంకా ఆ సేవని ఎవరేమనుకుని ఎవరు ఎట్టనుకున్నా సరే నేను పోయి ఆ సేవని నిర్వర్తించాల్సిందేనని. ఓకే, ఇది సీతమ్మ వారికి ఇదైపోయేసి, నువ్వు చాలా దూరం వెళ్ళిపోతున్నావు, నువ్వు అసలు దయచేసి నువ్వు కొంచెం పక్కనుండు, ఇంకా ఈ రోజు చేసిన ఈ సేవ చాలే, ఇంక నువ్వు రేపు మళ్ళీ వద్దులే అని చెప్పేసి మొత్తానికి ఆయన పక్కన పెడతారు. వాస్తవానికి మనకి ఆంజనేయ స్వామి వారిలో ఎప్పుడైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ఎప్పుడెప్పుడు ఏ పరిస్థితిలో అది ఏ స్థాయి సేవ అయినా సరే, ఎక్కడ కూడా ఆయన లేదు, జరగదు, నా వల్ల కాదని కాకుండా పూర్తి స్థాయిలో ఆయన జీవితాన్ని పణంగా పెట్టదన్నమాట. అందుకే దాస్యరసంలో మనం చూసుకుంటే ఆంజనేయ స్వామికి మించింది మనకున్నటువంటి ఎగ్జాంపుల్స్, ఇక్కడ ఉదాహరణలో మనం ఇంక వేరే వాళ్ళకి మనం చూపించలేము అన్నమాట. సో మనం నిజంగా ఆ ఆంజనేయ స్వామి వాళ్ళ సేవాభావం కానీ మనం కానీ వెళ్తే మాత్రం ఇంకా చాలా చెప్పుకోవచ్చు. కానీ మనం జస్ట్ ఇప్పుడు దాస్యరసంలో ఎప్పటికీ భగవంతుడితో కానీ భగవంతుడి పక్కన కానీ నిలబడాలని కానీ కూర్చోవాలని కానీ ఆయన కల్లో కూడా ఊహించాడు అనమాట. సో అది దాస్యరసం అంటే. తర్వాత దానికంటే హయ్యర్ లెవెల్ సఖ్యరసం. సఖ్యరసం అంటే భగవంతుని ఒక ఫ్రెండ్గా చూసుకోవడం అనమాట. భక్తిలో అంటే ప్రేమ లెవెల్లో ఒక హైయెస్ట్ ఒక లెవెల్. అది ఫస్ట్ కింద లెవెల్లో శాంతరసం, దాని తర్వాత దాస్యరసం. దాస్యరసాన్ని మనం తక్కువ లెవెల్ అంటే నేను మాటకు లెవెల్ అంటున్నాను, కానీ ఎవరైతే దాస్యరసంలో ఉన్నారో వాళ్ళు అత్యంత అద్భుతమైన ఆనందం వాళ్ళు పొందుతున్నారు వాళ్ళు. ఓకేనా, కానీ వాళ్ళు భగవంతుని అక్కడే ఆ స్థాయికి వాళ్ళు భగవంతుడితో వాళ్ళు సంబంధం పెట్టుకోగలరు వాళ్ళు. ఆయనకి ఆ దాస్యరసంలో ఉంటేనే ఆయనకి చాలు, ఆయనకి పరమానందం అనమాట. ఇంకా ఆ స్థాయిలో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఈ ఈ ఫోటో చూడండి. అసలు దేవాదేవుడికి అందరూ ఏం పనులు చేస్తారో మీరు చూడండి ఒకసారి. ఓకేనా, ఆయన 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 ఎటువంటి వాడు, ఏ స్థాయి వ్యక్తి అసలు. ఓకేనా, వీళ్ళందరూ చేసే పనులు చూడండి మీరు అంతా అసలు ఒకసారి. ఓకేనా, ఒకరు ఆయనతో కూర్చోమంటే, ఒకరు ఆయన ఆయన ఆవలిస్తా ఉంటే అక్కడ ఏదో వాళ్ళు ఏదో ఒక చిన్న గడ్డి పరకో లేదా ఒక చిన్న పుష్పం ఆడ పెట్టాలని చూస్తున్నారు. అసలు ఆయన్ని ఏమాత్రం అసలు భగవంతుడనే ధ్యాసలోనే వాళ్ళు అసలు లేరు. గొప్ప బాళ్ళు కానీ వాళ్ళు ఎవ్వరు కూడా కృష్ణ దేవుడు కానీ ఆలోచించారు. అసలు భగవంతుడిని తనతో పాటే ఉండాలని కోరుకునేవాళ్ళు. ఇది 24 గంటలు వాళ్ళతో పాటే ఉండాలని కోరుకునేవాళ్ళు. మనం గమనిస్తే ఒక్కోసారి వాళ్ళు ఆటలాడుకుంటూ ఉంటే అప్పుడప్పుడు యశోదమ్మ వచ్చేసి, రానైనా ఇంకెంతసేపు ఆడతావు, ఆకలి వేయట్లేదా, రా నువ్వు వచ్చి భోజనం చేసుకోకూడదా, వచ్చి నువ్వు తినకూడదా అంటే వీళ్ళందరూ కలిసి ఏం చెప్తారంటే, కృష్ణ నువ్వు ఆట నుంచి కానీ వదిలి వెళ్ళావంటే నేను మళ్ళీ మిమ్మల్ని ఆటలో చేర్చుకోమంటారు అనమాట. అంటే వీళ్ళు ఆర్డర్ వేస్తారు చూడండి భగవంతుడికి, నేను ఆటలో మిమ్మల్ని చేర్చుకున్నాను. భగవంతుడు మీద ఎక్కుతారు, భగవంతుడు మీద తొక్కుతారు, భగవంతుడు వాళ్ళ కోసం భగవంతుడు ఓడిపోతాడు, ఎన్నో పరిగెత్తే పందాలు వేసుకుంటారు. భగవంతుడు ఎప్పుడు కూడా ఏంటంటే మనం అనుకుంటాం ఆయన్ని ఎప్పుడు కూడా ఐశ్వర్యవంతుడిగా ఉండాలని అతను అనుకుంటాడని మనం అనుకుంటాం. భగవంతుడికి ఐశ్వర్యవంతుడిగా ఉండాలని కంటే కూడా మనలాగే మనతో పాటే ఆయన్ని కూడా ఎవరైనా ఆయన్ని కమాండ్ చేయాలనుకుంటారు. ఎవరైనా ఆయన అనుకుంటాడు, నన్ను ఎవరైనా కమాండ్ చేస్తే బాగు, నన్ను ఎవరైనా బెదిరిస్తే బాగున్ను, నా చేత కూడా
ఈ నాకు రకరకాలటువంటి సేవలు చేయించుకుంటే బాగున్నటువంటి భావనలు ఆయన ఉంటాడు అనమాట. అందుకే మనం కృష్ణుడు చూస్తే మొత్తం మనం బృందావనంలో ఎన్నెన్నో రకాలైనటువంటి ఆటలు పాటలు, వాళ్ళ దగ్గర ఓడిపోవడం, వాళ్ళని కొట్టడం, కొట్టించుకోవడం అన్నీ జరుగుతుంది. వాస్తవానికి కృష్ణుడు తనని ఎవరైనా సరే దేవుడు దేవాదుడు అని అనుకుంటే ఆయనకి చాలా కష్టం వేస్తుంది. ఆయనకి అట్లా కాకుండా వాళ్ళతో ఒక మనిషిలాగా, వాళ్ళతో ఒక వ్యక్తిలాగా, వాళ్ళతో పాటే ఒక మనిషిలాగా ఆయన అనుకోలేనటువంటి ఆయన భావన అనమాట. ఓకే. సో మనం ఒక్కొక్కసారి ఒక లీలలో అయితే గోపికలందరూ చేరి ఆయన చేసిన ఒక పనికి ఆయనకి పనిష్మెంట్ ఏమి సార్ తెలుసా? ఆయనకి గౌను అన్ని గౌను చూడిదారు ఇలాంటివన్నీ వేసి మా ముందు డ్యాన్స్ వేయమంటారు వాళ్ళు. ఓకేనా? ఈయన సచ్చినట్టు ఆ లంగా ఓని అవన్నీ వేసుకొని డ్రెస్ వేసుకొని సచ్చినట్టు వాళ్ళ ముందర డ్యాన్స్ వేస్తాడు అనమాట. అంటే ఒక విధంగా చెప్పండి, మోడర్న్ టైప్ ర్యాగింగ్. అంటే వీళ్ళందరూ భగవంతుని ర్యాగింగ్ కూడా చేస్తారు వీళ్ళు. ఓకే. సో ఆ స్థాయిలో ఉండేటువంటి ఈ సంబంధం అన్నమాట. ఇది సఖ్య రసం. ఇది నెక్స్ట్ దానికంటే ఇంకా ఇంకొంచెం హయ్యర్ లెవెల్లో దీన్ని ఏమంటారు వాత్సల్య రసం. సో వాత్సల్య రసంలో భగవంతుణ్ణి తన బిడ్డలాగా చూసుకునే వాళ్ళు అనమాట. ఓకే. తన బిడ్డలాగా. వాత్సల్యం అంటే భగవంతుడికి తల్లిదండ్రులుగా అవ్వడం. ఓకే. తల్లిదండ్రులు భగవంతుని తన సొంత కొడుకులా చూసుకోవడం అన్నమాట. ఎట్లాగైతే ఇప్పుడు మనం పిల్లలకి మనం రోజు వాళ్ళ యొక్క బాధ్యత తీసుకొని వాళ్ళ అవసరాలు చూసుకుంటూ మనం రోజు వాళ్ళకి కావాల్సింది మనం ఇస్తాం. వాళ్ళు అడగకపోయినా సరే వాళ్ళకి ఇది అవసరం అవుతుందేమో అన్న భావంలో మనం ఏ విధంగా అయితే రోజు వాళ్ళకి ఇస్తామో, అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి భగవంతుని కూడా మన కృష్ణుని పెట్టుకొని అయితే మనం కూడా భగవంతుని మన బిడ్డలాగే, మన ఇంట్లో బిడ్డలాగే మనం చేసే ప్రతిదాన్ని కూడా ఆయనకి సమర్పించుకుంటూ ఆయనకి ఇస్తూ, మన పిల్లలకి బట్టలు ఇచ్చామంటే ఆయన కూడా బట్టలు ఇవ్వడం, మన పిల్లలకి మనం మంచి మంచి వెరైటీస్ మనం చేసి పెట్టామంటే అది ఆయనకు కూడా సమర్పించడం. అంటే ఉదాహరణకి మనం గమనిస్తే మనం పూరికి అని వెళ్తే, ఒరిస్సా పూరికి అని వెళ్తే అక్కడ జగన్నాథుడు మీకు తెలిసిందే, ఫేమస్ ఆయన జగన్నాథుడిగా అక్కడంతా కూడా ఆయన సేవలు అందించుకుంటుంటాడు. సో అక్కడ మనం గమనిస్తే మీరు అక్కడ కల్చర్ కానీ మీరు కానీ గమనించారు అనుకోండి, ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా జగన్నాథుడు అంటే వాళ్ళ ఇంట్లో మనిషి అనమాట, వాళ్ళ ఇంట్లో బిడ్డ అంతే. వాళ్ళందరూ కానీ భోజనం చేయడం ప్రారంభించామంటే ఆయన కోసం ఒక ప్లేట్ పెడతారు అనమాట. సో మన అందరూ ఎట్లయితే వడ్డిస్తారో వాళ్ళకి కానీ అట్లాగే వడ్డిస్తారు అనమాట. వాళ్ళు ఏ పనికి వెళ్ళినా, వాళ్ళు ఏం తెచ్చుకున్నా, వాళ్ళు ఏం బట్టలు తెచ్చుకున్నా అది జగన్నాథుడు కూడా పెడతారు అనమాట. అంటే జగన్నాథుడు అంటే వాళ్ళకి మాతో పాటు ఉండే మనిషి అన్నట్టుగా వాళ్ళు బిడ్డలాగా స్వీకరిస్తుంటారు అనమాట. సో భగవంతుడికి అవసరమైనది ఏమి లేదు ఇక్కడ, భగవంతుడికి ఏమీ అవసరం లేదు ఆయన. కానీ మనలో ఉన్నటువంటి ఆ ప్రేమతత్వం ఆయనకి ఎక్కడ ఆయనకి ఆకలేస్తుందేమో, ఎక్కడ ఆయనకి ఇబ్బంది పడతాడేమో, ఎక్కడ ఆయనకి కొన్ని వస్తువులు అందక ఆయన బాధపడతాడు. అంటే మన బిడ్డలు ఎట్లాగైతే కోరుకుంటారో, ఏ పరిస్థితుల్లో ఏమి కోరుకుంటారో భగవంతుడు కూడా అలాంటి భావనలో భగవంతుడు కూడా ఉన్నాయి. అంటే నా బిడ్డ భగవంతుడు లాంటి నా బిడ్డ ఆ విధంగా ఆయన కూడా కోరుకుంటాడు. మనం ఆయన అవసరాలు తీర్చడమే అనమాట ఇక్కడ వాత్సల్య రసం అన్నమాట దాన్ని. సో యశోదమాత, నంద మహారాజు, రోహిణి మాత, దేవకి వసుదేవులు వీళ్ళందరూ కూడా వాత్సల్య రసంలో ఉండి ఆయనకి అన్ని విధాలుగా ఆయన్ని కట్టడి చేసేస్తారనమాట వాళ్ళ ప్రేమతో. ఓకేనా? మీరు గమనిస్తే దామోదర లీలలో, ఓకేనా, కార్తీక మాసంలో భగవంతుని రోడ్డుతో రోలు కట్టేస్తారు అనమాట, రోడ్డు. సో అంటే ఆయన ఎక్కడెక్కడ అల్లరి చేస్తాడేమో, అల్లరి చేసే క్రమంలో ఎక్కడ అతను పోయి వేరే అనవసరమైన వాటిలో రిస్కుల్లో పడి ఎక్కడ దెబ్బలు తింటాడేమో, ఎక్కడ పడిపోతాడేమో, చిన్నపిల్లలు ఎక్కువ అల్లరి చేస్తాడేమో అని చెప్పేసి ఈమెకి ఆ రోజు యాక్చువల్ దీపావళి రోజు ఆమెకి ఎన్నో పనులు ఉన్నాయి. ఆయన కోసం స్పెషల్గా పాలు తీసుకోవాలా, పాలని బాగా ఉడికించాలా, అది ఆయనకి సమర్పించాలా ఆయనకి అని ఆమె వంట రూమ్ లో ఉంటే ఇతను అల్లరి ఎక్కడ అందరిని డిస్టర్బ్ చేస్తుందేమో, తను కూడా ఎక్కడ ఇబ్బంది పడతాడేమో అని చెప్పేసి ఆమె పోయి రోలు కట్టేస్తుంది. మీకు తెలుసు ఆయన మొత్తానికి ఆ రోల్ని లాక్కొని వెళ్ళి 2 చెట్ల మధ్యలోకి తీసుకుని దాని నుంచి బయటపడి మళ్ళీ అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎంతో పక్కనున్న ఇళ్ళలోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ వెన్న తీసుకొచ్చి వాళ్ళన్ని
చేస్తాడనమాట. ఆమెకి ఆమెకి ఎట్లాగైనా సరే ఇతన్ని ఎట్లాగైతే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఇట్లా అల్లరి చేస్తుండే కట్టడి చేయాలి, కంట్రోల్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ ఆమె కూడా ఒక కర్ర పట్టుకొని భగవంతుడిని వెనకాల పరిగిస్తూ భగవంతుని బెదిరిస్తూ ఉంది. సో బెదిరిస్తూ ఉన్నప్పుడు ఓకే, భగవంతుడు భయపడుతున్నాడు. అక్కడ భగవంతుడు నిజంగా ఏడుస్తున్నాడు. అంటే దేవాదేవుడు ఇక్కడ భయపడడం ఏంది, ఇక్కడ ఏడవడం ఏంటి అని అంటే నిజంగా అక్కడ భగవంతుడు నటించడం లేదనమాట. అక్కడ నిజంగానే ఆయన భయపడుతున్నాడు, నిజంగానే ఆయన ఏడుస్తున్నాడు అక్కడ. అంటే మనం గమనిస్తే భగవంతుడు ఆ పాత్రలో జీవిస్తాడు అనమాట. భగవంతుడు ఏ పాత్ర తీసుకున్నా సరే ఆ పాత్రకి ఆయన ఒదిగిపోతాడు అనమాట. అంటే ఆయన నిజంగా తల్లిదండ్రులు ఉంటే ఆ తల్లిదండ్రులు ఆ స్థాయి ప్రేమను వాళ్ళు కనబరించి, అంటే నా యొక్క మేలు కోసం, నా బాగు కోసం, నన్ను కాపాడడం కోసం నన్ను వాళ్ళ ప్రేమతో నన్ను తీసుకోవడం, ప్రేమతో నన్ను కట్టడి చేయడం, ఇవన్నీ చూస్తా ఉంటే నా పట్ల వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది, నా పట్ల నిజంగా వీళ్ళకి నన్ను ఈ విధంగా చూసుకోవడానికి వాళ్ళు ఎంత తాపత్రయపడుతున్నారు అనేది మన కృష్ణుడు ఆ పాత్రలో ఆ వాత్సల్య ప్రేమకి ఆయన ఒదిగిపోయేసి ఆయన వాళ్ళకి సరెండర్ అయిపోతాడు అనమాట. సో మనం గమనిస్తే అంటే దేవాదేవుడు ఎవరికైనా సరే స్పందించబడుతున్నాడు. ఇంకా వాత్సల్య రసానికి ఇంకా అద్భుతంగా మనం వాళ్ళ రక్షణలో ఉండాలని, భక్తుల రక్షణలో ఉండాలని తను ఎప్పుడు కూడా కోరుకుంటాడు అనమాట. ఎస్, ఆయన అన్నీ చేయగలడు, ఆయన అందరికీ ఏది కావాలన్నా చేయగలడు, ఏ స్థాయిలో చేయగలడు. కానీ ఆయన మెయిన్ మోటివ్ ఏంటంటే, ఆయన ఉద్దేశం, లోపలైన భావన ఏంటంటే తన భక్తులకైనా సరెండర్ అయిపోవాలి. మనం ఎట్లయితే నేను చెప్తున్నాం కదా, మనం భగవంతుడు అయిపోవాలి, భగవంతుడు మనం సమర్పించుకోవాలి అని. సో మనం భగవంతుడు కానీ సమర్పించబడితే, మన జీవం వాస్తవాన్ని చెప్పాలంటే భగవంతుడు ఆ భక్తులకు సరెండర్ అయిపోతాడు. ఓకే, ఆ భక్తులకు ఆయన సరెండర్ అయిపోతాడు అన్నమాట. సో మనకు చాలా మంది అంటారు, నేను ఎందుకు నా లైఫ్ నేను ఎందుకు సరెండర్ చేయాలి భగవంతుడికి, నా లైఫ్ నా ఇష్టము, ఆయన ఎవరు, ఆయనకి ఎందుకు నేను సరెండర్ అయ్యేది అని అనుకుంటాం. అంటే మన ఈగో, మనలో ఉన్నటువంటి అహంకారం, గర్వం, ఇవన్నీ మనల్ని యాక్చువల్ సరెండర్ కానిది మనం. ఓకే, కానీ ఒకవేళ మనం ఈగోని, గర్వాన్ని, స్వార్థాన్ని అన్నిటికీ మనం పక్కన పెట్టి మనం భగవంతుడు కానీ మనం సరెండర్ అయితే యాక్చువల్ జరిగేది ఏంటంటే భగవంతుడు వాళ్ళకి సరెండర్ అయిపోతాడు. దానికి చిన్న ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం, ఇదే మన భగవద్గీతలో, మహాభారతంలో. సో అర్జునుడు కృష్ణుని మీద ప్రేమతో, ఆయన్ని నమ్మకంతో ఆయన తన వైపు రమ్మన్నాడు. ఓకేనా, కానీ భగవంతుడు ఆయన ఆదేశాలకు సరెండర్ అయిపోయాడు అనమాట. ఒక రథసారథిగా ఆయన పోషించిన పాత్ర మీరు గమనిస్తే, వాస్తవానికి రథసారథిని, ఓకేనా, అప్పుడున్న రాజు రథంని ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి అని అతను ఆదేశించాలనుకోండి ఆ రథసారి. ఎందుకంటే యుద్ధంలో అన్ని యాంగిల్స్ నుంచి ఎక్కడి నుంచి రకరకాలుగా ఆయుధాలు మన మీద పడతా ఉంటాయి, శబ్దాలు వస్తుంటాయి, ఆహాకారాలు ఉంటాయి, మొత్తం అక్కడ చుట్టుపక్కలంతా కూడా విపరీతమైన శబ్దాలు ఉంటాయి అక్కడ. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్న రాజు రథసారథికి ఏమైనా మాట చెప్పాలన్నా కూడా చెప్పలేడు అనమాట, అంత సౌండ్ ఉంటుంది. కానీ అర్జునుడు కానీ ఎట్లయినా సరే ఆయన్ని లెఫ్ట్ అయినా రైట్ లేకపోతే స్ట్రైట్కి వెళ్ళండి, రథాన్ని స్ట్రైట్కి తీసుకెళ్ళండి, లెఫ్ట్కి తీసుకెళ్ళండి, రైట్కి తీసుకెళ్ళండి అని చెప్పాలని వస్తే, మామూలుగా అయితే మనం అరిచిన, మనం ఆయన చెప్పడానికి ప్రయత్నించిన ఆయనకి ఏమి వినపడదు అనమాట ఆ శబ్దాల్లో. కానీ అక్కడ ఒకటే ఒక మార్గం ఉందన్నమాట. ఆ రాజు ఏం చెప్పాలి, ఏం చేయాలంటే ఆ రథసారిని వెనకాల తన్నా అనమాట కాలుతో. మనకి లెఫ్ట్ సైడ్ అన్నాడంటే లెఫ్ట్ సైడ్ బొమ్మని చెప్పనమాట రథాన్ని, రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ బొమ్మని, మధ్యలో అన్నాడు అనుకోండి ముందుకు వెళ్ళమని. అంటే మనం గమనిస్తే దేవాదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఓకేనా, వచ్చి ఒక వ్యక్తికి సరెండర్ అయిపోతాడు ఇక్కడ. అది నేను చెప్పేది మీకు సఖ్యభావం, మీకు సఖ్య రసంలో మీకు చెప్తున్నాను. బట్ సఖ్య రసానికే భగవంతుడు ఎంత దాసోహం అయిపోతాడు, సఖ్య రసానికి. అర్జునుడు సఖ్య రసంలో ఉన్నాడు, దానికే ఆయన సరే అంటే రథసారథి అయ్యాడంటే ఆయన మనసులో ఇవన్నీ ఉన్నాయి. అంటే నేను అర్జునుడి చేత తన్నించుకోవాలి అని, తన్నించుకోవాలని ఆయన రెడీగా ఉన్నాడు. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన కనుసైగల్లో మొత్తం సృష్టి అంతా ఆయన కనుసైగల్లో ఉన్నటువంటి అలాంటి దేవాదేవుడు. కానీ సఖ్యరసం అక్కడ ముగ్ధుడైపోయేసి భగవంతుడు వాళ్ళకి
సరెండర్ అయిపోయేసి ఓకే అర్జునుడు తంతే రెడీగా ఉన్నాడు అనమాట రథం ఎటువైపు అని తీసుకెళ్ళడానికి. అట్లానే కాకుండా అర్జునుడిని ఎన్ని రకాలుగా ఎన్ని పరిస్థితుల నుంచి ఆయన కాపాడాడు యుద్ధ సమయంలోనే. ఓకేనా. ఒకసారి ఆ సూర్యుడు అస్తమిస్తే జరాసంధుడి యొక్క జరాసంధుడి యొక్క లైఫ్ అనుకుంటా అక్కడ. సో ఎక్కడ అస్తమించేస్తే మళ్ళీ ఆ రాక్షసుడికి విపరీతమైనటువంటి పవర్ వచ్చేస్తుంది అనమాట. కానీ అస్తమిస్తూనే బయటకు వస్తాడు ఆ రాక్షసుడు. కానీ ఎట్లాగైనా సరే అస్తమించేలాగా ఏం చేశాడు, మొత్తం క్లౌడ్స్ మొత్తాన్ని కూడా మేఘాల మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చేసి సూర్యుడికి అడ్డు పెట్టేస్తాడు అన్నమాట. అందరూ ఏమనుకుంటారు, ఆహా అస్తమించేసాడు అని చెప్పి ఆ రాక్షసుడు బయటకు వస్తాడు. వెంటనే వెంటనే మొత్తం మేఘాలను అడ్డు తీసేసి ఇంకా సూర్యుడు ఉన్నాడని తెలిసిన తర్వాత అర్జునుడి చేత చంపించేస్తాడు. అంటే మనం గమనిస్తే కృష్ణుడు చూడండి ఎంత ఇదిగా అర్జునుడి కోసం కావాలంటే ఆ పరిస్థితులు కూడా మార్చేస్తాడు. తన వాడు విజయం సాధించాలని చెప్పేసి తన మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ముందుండాలని చెప్పేసి వాళ్ళందరినీ అన్ని సర్కమ్స్టెన్సెస్ అన్నిటిని కూడా తన కంట్రోల్లో పెట్టుకొని చేస్తున్నాడు అనమాట. ఇది మనం కొద్దిగా అర్థం చేసుకోవాల్సింది అంటే భగవంతుడు ఏ స్థాయిలో సరెండర్ అవుతున్నాడు ఆ ఒక భక్తుడికి అని మనం గమనించుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు సఖ్యరసానికే భగవంతుడు అంత చేస్తే వాత్సల్య రసానికి ఏం చేస్తున్నాడు మీరు ఆలోచించండి. ఓకేనా. స్వయంగా ఒక్కోసారి నందమహారాజ్ చెప్పులు మోసుకు వెళ్తాడు అనమాట. చిన్న పిల్లడు ఉన్నప్పుడు చెప్పులు మోసుకొని వెళ్తాడు అనమాట. నందమహారాజ్ యొక్క కాళ్ళకి ఆ చెప్పులు వేస్తాడు. దేవాదేవుడు ఏంది చెప్పులు మోయండి, ఎవరో చెప్పులు మోయడం ఏంది, తీసుకొని వెళ్ళి భగవంతుడి తండ్రికి చెప్పని చెప్పడం ఏంది. ఆ చిన్న కృష్ణుడి యొక్క ఆ లీలల్లో భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆనందం ఏంటి, వాళ్ళు ఎంత ముగ్ధులైపోయారు, వాళ్ళు ఎంత భగవంతుని చూసుకున్నారు, ఎంత ప్రేమగా ఆయనకి ఎటువంటి అన్ని అవసరాలు వాళ్ళు ఎట్లా ప్రతిస్పందించారు మనం గమనించుకోవాలి. ఇది వాత్సల్య రసం. లాస్ట్ది మాధుర్య రసం. సో మాధుర్య రసంలో మనం గమనిస్తే మొత్తం అందరూ ఇక్కడ చూస్తే భగవంతుని ఒక ప్రేమికుడిగా చూడడం అనమాట. ఓకే. సో ఇది గోపితో ఉన్నటువంటి ఈ ప్రేమ. ఓకేనా. శాంతరసం, దాస్యరసం, సఖ్యరసం, తర్వాత వాత్సల్య రసం, లాస్ట్లో మాధురసం. ఇది హైయెస్ట్ ఫామ్ ఆఫ్ అంటే అత్యున్నతమైనటువంటి భగవంతుడితో ఉండేటువంటి సంబంధం అన్నమాట. వాస్తవాన్ని చెప్పాలంటే ఈ సంబంధం గురించి కానీ ఈ రసం గురించి కానీ మనం ఎవరం కూడా మాట్లాడడానికి కానీ లేదా దాని గురించి చర్చించడానికి కానీ మనకి ఎవరికి కూడా అట్లీస్ట్ మనలాంటి బద్ధజీవులకి మనకి ఎలాంటి అర్హత మనకి లేదన్నమాట. ఓకే. అయితే మనం అత్యంతమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాన్ని టు ద హైయెస్ట్ లెవెల్ మనం భగవంతుడు ఆస్వాదించాలంటే అది ఎదురు రసంలో మనకు వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం సఖ్యరసంలో ఉన్నామా, దాస్యరసంలో ఉన్నామా, మాధుర్య రసంలో ఉన్నామా, ఏ రసంలో ఉన్నాం అనేది దయచేసి ఇప్పుడు ఊహల్లో కూడా మనం పెట్టుకోలేము. కానీ ఏదో ఒక బంధం ఆయనతో ఉంది. కానీ అది మన సాధన ద్వారా, గురు యొక్క దశానిర్దేశాల ద్వారా, మన భక్తిలో మన ఎదిగే మన స్వభావాన్ని బట్టి గురువు మనకి ఆదేశిస్తాడనమాట మనం ఏ రసంలోని. దయచేసి ఇది పెద్ద జర్నీ ఇది. కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే ఇక్కడ అనమాట. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అయితే ఇక్కడ ఈ మాధుర్య రసం ఈ రాసలీలకు సంబంధించిన విషయాలు మనం కానీ గమనిస్తే ఇప్పుడున్న సమాజంలో అందరూ కూడా భగవంతుణ్ణి ఎంతో మంది ఆడవాళ్ళతో ఉన్నాడు, ఎవరెవరో భార్యలతో ఉన్నాడు, ఎక్కడెక్కడో ఎవరెవరితోనో ఆయన కలిశాడు. ఓకేనా. సో ఈయనేమి దేవుడు, ఇట్లాంటి వాళ్ళు కూడా మనం దేవుడు అనగలుగుతామా, వీళ్ళందరితో కూడా ఇట్లా తిరగడం ఇది సామాజికంగా ఎంతవరకు న్యాయం. ఓకేనా. ఇవన్నీ మనం ఇప్పుడున్న సమాజాన్ని మనం కానీ చూసుకుంటే డెఫినెట్గా ఇవి ఏవి కూడా మనకి ఒక ఆధ్యాత్మిక భావంలో కానీ దాంట్లో కూడా అత్యున్నతమైనటువంటి మాధుర్య రసంలో ఉన్నామనేది మనకి ఎవరికి తెలియదు అనమాట. ఓకేనా. అయితే డెఫినెట్గా మనం అందరం కూడా ఒకటి ఉంటుంది, మరి ఈయనేం భగవంతుడు, దీన్ని ఎట్లా మనం జస్టిఫై చేయాలి, ఈ యాక్టివిటీని అంతా మనం ఎలా చూడాలి, ఏ స్థాయిలో చూడాలి మనం, లేదా ఏ భావంలో చూడాలి అని మనకి ఒక భావం ఉంటుంది.
నేను ప్రస్తుతానికి నేను దాంట్లోకి వెళ్ళను, కానీ ఏ భావన చూడాలి, ఏ స్థాయిలో చూడాలి, దీన్ని ఎలా అర్థం చేయాలి, కానీ ఖచ్చితంగా ముందు ముందు క్లాస్లో నేను వెళ్తాను. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒకటి మాత్రం మనం గమనించుకోవాలి, ఆ, శంకరాచార్యులకు కానీ, రామానుచార్యులకు కానీ, మధ్వాచార్యులకు కానీ, సుఖదేవ గోస్వామికి కానీ గొప్ప గొప్ప ఆధ్యాత్మిక భావంలో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఓకేనా, కృష్ణుడు ఈ ఈ పనులన్నీ చేశాడని లేదా ఈ లీలలన్నీ చేశాడని వాళ్ళకి తెలియదా? సో వాళ్ళందరూ ఎవరైతే నేను చెప్పినటువంటి ఆచార్యులందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఆ, వాళ్ళకి నార్మల్గా ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఆడమగ కలవడం అనేది, ఓకేనా, ఆడమగ కలవడం అనేది, లేకపోతే ఒక బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి ప్రదర్శన చేయడం అనేది, వాళ్ళు ఆల్రెడీ ఇలాంటి సంబంధాలు వద్దనే వాళ్ళు సన్యాసుల్లాగా, వాళ్ళు ఆచార్యుల్లాగా, వాళ్ళు వీటన్నిటికీ అతీతంగా వాళ్ళు ఈ స్థాయిని దాటి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఆ స్థాయి భావన, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు, ఓకేనా, మరి ఈ ఈ కార్యక్రమాలు వాళ్ళు ఇది కూడా చూశారు కదా, వాళ్ళు ఇది కూడా వాళ్ళు విన్నారు కదా, దీని గురించి కూడా వాళ్ళకి తెలుసు కదా కృష్ణుడు ఇవన్నీ చేశాడని, ఓకేనా. సాధారణ సంసారికమైనటువంటి మన మధ్యలో ఉన్నటువంటి ఈ సంబంధాలని వద్దనుకొని ఇదంతా కూడా ఆ ఆ, వాళ్ళ దృష్టిలో ఇది మనం మన కోరికలు, మన కామ కోరికలు తీర్చుకోవడంలో ఇది ఒక భాగం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు ఇది వద్దని వాళ్ళ వెళ్ళిపోయినప్పుడు, ఓకేనా, కానీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కృష్ణుడి నీళ్ళల్లో ఈ నీళ్ళని వాళ్ళ ఈ రాసు నీళ్ళు చూడడము, ఈ రాత్రిపూట వీళ్ళందరితో కూడా ఈ డాన్స్ చేయడము, వీళ్ళందరూ కూడా ఎవరెవరు భార్యలో లేదా ఎవరెవరు తల్లులో లేదా ఎవరెవరు ఇదో, అంటే అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ ఊహించడానికి మనకి నిజంగా మనకి ఆ, మనకి మనకి పదాలు కూడా సరిపోవన్నమాట మన దగ్గర. ఎలా ఎలా మన ఈ విషయాన్ని చెప్పాలి, లేదా ఎలా మనం ఇతన్ని మనం ఏ విధంగా మనం ఏ స్థాయిలో ఇతను చూడాలి అనేది, అంటే అంత దాని ఏమంటారు, అత్యంత నీచమైన స్థితిలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ రామానుచార్యులు కానీ, మధ్వాచార్యులు కానీ, శంకరాచార్యులు కానీ వీళ్ళందరూ వచ్చి కృష్ణుడు దేవాదేవుడు, మీరు వెళ్ళి ఆయన సరెండర్ అవ్వండి అంటున్నారు. వాళ్ళు ఈ సంసారిక జీవితంలో ఉన్నటువంటి ఈ సంబంధాలను వదులుకొని వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళు మళ్ళీ ఈ రాసలీల గురించి వాళ్ళు విని చూసి దాని గురించి వాళ్ళు అర్థం చేసుకొని అవన్నిటినీ వాళ్ళు ఆస్వాదించి వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే కృష్ణుడు దేవాదేవుడు, కృష్ణుడు మన తండ్రి లాంటి వాడు, కృష్ణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, మనం వెళ్ళి మన జీవితాన్ని సమర్పించుకోవాలా అని చెప్పేసి వాళ్ళందరూ అంటున్నారు. అంటే మన స్థాయిలో మనం ఏమనుకుంటున్నాము, వాళ్ళ స్థాయిలో ఇవన్నీ దాటిన వాళ్ళు ఏమంటున్నారంటే మనందరూ ఈయన ఫాలో అవ్వమంటున్నారు. ఈయన ఫాలో అవ్వమంటుంటే వాళ్ళందరూ ఈయన ఫాలో అవ్వమంటారు అంటే వాళ్ళు ఈయన చేసినటువంటి పనులని వాళ్ళకి అర్థం కాలేదా, లేదా వాళ్ళ అమాయకులా, లేకపోతే వాళ్ళు ఇవన్నీ తెలియకుండానే పాపం వాళ్ళు అనవసరంగా ఈయన నమ్మేశారా ఈయన దేవుడని. సో అంటే మనం అర్థం చేసుకుంటే అంటే మనం అర్థం చేసుకునేటువంటి ఈ లీలల్లో నుంచి వాళ్ళు చెప్పినటువంటి ఈ సందేశం కృష్ణుడి దేవత అనేది, అంటే మనం దీన్ని ఇంకెట్లోకి చూడాలన్నమాట, ఇంకేదో స్థాయి నుంచి మనం చూడాలి దీన్ని. ఇంకా మనం ఇంకా మనకు అర్హత లేదేమో, అంటే ఈ ఈ సంబంధాల గురించి మనం మాట్లాడుకునేదానికి కానీ, ఈ సంబంధం గురించి మనం చర్చించడానికి కానీ, లేదా ఇది ఏ స్థాయిలో మనం దీని గురించి ఆలోచించాలని కానీ ప్రస్తుతానికి మనకు లేదేమో. మనకి ఆ స్థాయిలో మనం తెలుసుకోవడానికి కూడా మనకి ప్రస్తుతం అర్హత లేదేమో. కాబట్టి మనం వీటి మీద మనం వెళ్ళి వీటి గురించి మనం ఆలోచించుకొని భగవంతుడు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈయన భగవంతుడు కాదు, ఈయన ఇంత ఓపెన్ గా అందరి మధ్యలోనే అందరితోనే ఇలాగ ఉన్నప్పుడు ఈయన దేవుడు కాదు అని చెప్పేటువంటి మన ఆలోచనలు అవి కరెక్ట్ కాదేమో. ఎందుకంటే మనం ఆచార్యులు చెప్పినట్టుగా లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిలో నుంచి వాళ్ళకి ఏ విధంగా దీన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ భావన నుంచి మనం లేవేమో. బహుశా మనం అది అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం, అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం అనమాట మనం దాన్ని. ఓకే, అయితే ఇప్పుడు నేను వివరంలోకి వెళ్ళను, కానీ మీకు జస్ట్ ఒక హింట్ ఇస్తున్నాను అనమాట. ఈ మాధుర్య లీల అనేది ఒక స్థాయి ఎలాంటిదంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఒకసారి
నారదుల వారు వచ్చి కృష్ణుని అడుగుతారు అనమాట ఒకసారి. కృష్ణ, ఈ ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన భక్తులు ఎవరుంటారు అని అడుగుతాను. ఎవరని మీరు చెప్పగలరని అనమాట. నువ్వు చెప్పు, ఎవరున్నారు మీరు చెప్పు, నువ్వు చెప్పు అని కృష్ణే నారదుల వారిని అడుగుతారు. నారదుల వారు ఏముంది, అత్యంత గొప్ప భక్తులుగా ఉన్నవాళ్ళు ఎవరుండాలి? శివుడు ఉండాలి, లేకపోతే బ్రహ్మ ఉండాలి, లేకపోతే ఎంతో మంది ఉద్ధవుడు ఉండాలి, లేకపోతే అన్ని ఎంతో మంది లిస్ట్ ఇచ్చుకుంటూ వెళ్తారు అనమాట. లిస్ట్ ఇచ్చుకుంటూ వెళ్తారు. కృష్ణుడు నేను చెప్పింది కరెక్టే కదా అని చెప్పేసి నారదుల వారు అడుగుతారు. నేను చెప్పింది కరెక్టే కదా నారదుల వారిని అడుగుతారు. నారదుల వారు కృష్ణుని అడుగుతారు. కృష్ణుడు అంటాడు, వీళ్ళెవరు ఆ లిస్టులో లేరు, అది ఖచ్చితంగా ఒకరు మాత్రం ఉన్నారు, వాళ్ళు బృందావనంలో గోపికలు అంటారు. ఇదేంది బృందావనంలో గోపికలు ఏంది? వాళ్ళు అసలు ఎక్కడి వాళ్ళు సర్వసాధారణంగా ఆవులు గోవుల్ని ఏదో వెన్నల్ని అవి తీసుకొని వాళ్ళు ఏదో పాడి పంట అనుకుంటూ వాళ్ళు తిరిగేవాళ్ళు. వాళ్ళంతా వాళ్ళు ఎక్కడ పోయి వాళ్ళు ఏ స్థాయి భక్తులు, అసలు వాళ్ళు ఏంది అసలు అని నారదుల వారు మళ్ళీ తిరిగి ప్రశ్న వేస్తారు. అప్పుడు కృష్ణుడు అంటాడు, సరే అంటే ఒక టెస్ట్ చేద్దాము. మీరేం చేస్తారంటే అందరి దగ్గర మీరు చెప్పారు కదా ఒక్కొక్కరు వీళ్ళందరూ భక్తులు అని చెప్పారు కదా, ఒకసారి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఒక విషయం చెప్పండి, దానికి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో మీరు చెప్పండి అంటారు. కృష్ణుడు అంటాడు, మీరేం చెప్తారంటే కృష్ణుడికి తలనొప్పిగా ఉందని చెప్పండి, ఆ తలనొప్పి తగ్గాలంటే వాళ్ళ పాద ధూళి ఇవ్వమని చెప్పండి. వాళ్ళ పాద ధూళి కానీ ఇస్తే అది వెళ్ళి కృష్ణుడు నేను రాసుకుంటే నా తలనొప్పి తగ్గిపోతుందని మీరు చెప్పండి అంటారు. సరే దాన్నే ఉంది, వాళ్ళందరూ గొప్ప భక్తులే కదా, మీకు తలనొప్పి అయితే వాళ్ళు ఎందుకు ఇయ్యరు అని చెప్పేసి నారదుల వారు వెళ్తారు అనమాట. సో నారదుల వారు వెళ్ళి ఫస్ట్ కైలాసం వెళ్తారు. శివుడికి చెప్తారు అనమాట, ఇట్లా అయ్యా ఇట్లా కృష్ణుడికి ఇట్లా ఉంది, పరిస్థితి ఇలా ఉంది, తలనొప్పిగా ఉంది, దానికి ఒకటే ఉపశమనం, మీకు పాదధూళి దయచేసి ఇస్తే అంట ఆయనకి అది ఆయన రాసుకుంటే ఆయన తలనొప్పి తగ్గిపోతుందంట. అప్పుడు శివుడికి కోపం వచ్చేస్తుంది అనమాట. అయ్యో కృష్ణుడికి తలనొప్పి వచ్చిందా, అయ్యో అవునా, ఇప్పుడు ఏం చేయాలి, ఎట చేయాలి, దానికి ఏం చేయాలి మనం, దానికి పరిష్కారం ఏంటంటే అప్పుడు వెంటనే నారదుల వారు, లేదండి మీ పాదధూళి అంటే ఇవ్వండి, మీ తాదు ఆయన తెలుసుకునే పోతుంటే ఒక్కసారిగా కోపంతో తరుముకుంటారు అనమాట నారదుల వారు. ఏంది నా పాదధూళి ఆయన తీసుకోవడం ఏంది, ఆయన తలకు రాసుకోవడం ఏంది, నేను ఉండేది ఈ మాత్రం పొజిషన్ కూడా నేను ఉండకూడదా, నేను ఆయన నా పాదధూళి తిట్టుకుంటే నాకెంత కర్మ, నేనెంత పాపం తీసుకున్నావు, నేను ఇవ్వను పో అంటున్నాను. అక్కడి నుంచి ఆయన బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. సో బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా బ్రహ్మ కూడా ఇలాగే ఆహ్వానిస్తాడు, విషయం తెలుసుకుంటాడు, కృష్ణుడికి తలనొప్పి అని తెలుస్తుంది. వెంటనే ఆయన కూడా ఇట్లా మీ పాదధూళి ఇమ్మంటే మళ్ళీ కోపంతో ఏం మాట్లాడుతున్నావు, ఎంత మాట్లాడుతున్నావు, మనమేంది ఆయనకి పాదధూళి, మన పాదధూళి ఆయనకి ఇవ్వడం ఏంది అని. సో నారదుల వారు ఎవరి మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడో వీళ్ళందరి దగ్గరికి వెళ్తారు అనమాట. అందరూ కూడా మేము ఇవ్వలేము, మాకు అర్హత లేదు, మేము మేము ఇచ్చేది ఏంది భగవంతుడికి, మా పాదులు భగవంతుడు వేసుకోవడం ఏందని ఎన్నో కండిషన్స్ పెడతారు అన్నమాట. దానివల్ల మాకు పాప ఎన్ని నరకాలకు వెళ్ళాలి, ఆ నరకంలో పోయి మేము ఎంత భయంకరంగా మేము అనుభవించాలి, మేము బయటపడలేము ఆ నరకలోకాల నుంచి, అంత పెద్ద పాపం అయిపోద్దని వాళ్ళందరూ కూడా కొంతమంది భయంతో, కొంతమంది గౌరవంతో, కొంతమంది జంకు, ఇట్లా రకరకాలుగా భగవంతుడు భగవంతుడు ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఆ విధంగా నారదుల వారికి చెప్పారన్నమాట. ఇంకా లాస్ట్ వరకు ఆయన మిగిలిన ఆప్షన్ ఒకటే అనమాట, అది కృష్ణుడు చెప్పినటువంటి గోపికలు బృందావనం. సో బృందావనంకి వెళ్ళినప్పుడు గోపికలు అక్కడ ఉంటారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. సో వెంటనే గోపికల్ని అడుగుతారు అనమాట, అమ్మమ్మ ఇట్లా రండి, అందరూ కూడా ఇట్లా కృష్ణుడికి తలనొప్పి వచ్చింది, దానికి ఒక నివృత్తి చేసే ఒక మార్గం ఉంది అంటారు. ఏంటండి కృష్ణుడికి తలనొప్పి వచ్చిందా, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అంటే భయంకరమైన ఎంక్వైరీలు వేసేస్తున్నారు అనమాట. ఓకేనా, అది ఇప్పుడు ఏం చేయాలి త్వరగా చెప్పండి, ఏం చేయాలి చెప్పండి. ఏలేదమ్మా మేము పాదధూళి కావాలంటారు. పాదధూళి టక్కని తీసుకొని చేతిలో పెట్టేస్తారు అనమాట వాళ్ళు. నారదుల వారికి మైండ్ బ్లో అయిపోద్ది అనమాట. ఇక్కడ ఏంద్రా, గొప్ప గొప్ప మహామహా దేవతలు, గొప్ప గొప్ప వాళ్ళే కూడా అసలు భయపడతా ఉంటే ఆ పాదులు ఇవ్వడానికి వీళ్ళేం చేసి ఏమాత్రం ఆలోచించకుండా పాదులు తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టేసారని నారదులు పడతారు.
మీకేమి ఏమాత్రం మీకు భయం లేదా, జంకు లేదా? మీకు దీని పర్యవసానం ఏందో మీకు తెలియదా అసలు? మీరు మన పాదులు భగవంతుడు కానీ చేస్తే ఆయన తలకు కానీ రాస్తే ఈయన మీకు ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు మీ నరక లోకాలు అనుభవిస్తారు మీకు తెలుసా అని అంటే వాళ్ళు ఒకటే మాట అంటారు, మేము ఎన్ని లోకాలు ఎన్నిసార్లు ఎంత కాలం మేము నరక లోకాలు పడడానికి మాకేం ఇబ్బంది లేదు. మాకు కావాల్సింది కృష్ణుడు తలనొప్పి వెంటనే పోవాలి. ఆయన అన్నాడు కదా, ఈ పాదధూళి కానీ ఉంటే ఆయన తలనొప్పి తగ్గిపోతుంది ఆయనే అన్నాడు కదా. సో ఇది వెంటనే వెళ్ళి ఆయనకి ఇచ్చేసేయండి. ఆయన తలనొప్పి తగ్గడమే మాకు కావాల్సింది. దానివల్ల మేమేమైపోతాము, దానివల్ల మేము ఏ స్థాయిలో పడిపోతామో, దానివల్ల మా జీవితం ఏమైపోద్దో, మేము ఎట్టుపోతామో, మా గురించి మాకు ఎటువంటి భయం కానీ మాకు జంకు కానీ మాకు లేదు. దయచేసి వెంటనే వెళ్ళిపోవడం కానీ. సో నారదుల వారికి ఫుల్ క్లియర్ అర్థమైపోయినా కృష్ణుడు ఎందుకు అన్నాడు గోపికలు ఈ స్థాయిలో ఉన్నాడు అంటే, వాళ్ళ గురించి ఆలోచించకుండా పూర్తిగా సమర్పించేసి మేము ఏమైనా పర్వాలేదు అది కృష్ణకి జరగాల్సిందే అనేటువంటి ఆ హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. ఓకే, అది ఈ ప్రేమతత్వంలో కూడా, అది ఏదైనా భక్తిలో, అది కూడా ప్రేమలో కూడా హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రేమ అనమాట అది. ఇంకా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, వాళ్ళంటే కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏమవుతారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ గురించి వాళ్ళకి ఎటువంటి ఆలోచన వాళ్ళ గురించి అసలు లేదు. వాళ్ళ ఒకటే గోల్ అనమాట, ఒకటే ఇది, కృష్ణుడు 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 అంతే. కృష్ణుడు తప్ప వాళ్ళకి ఇంక వేరే ఆలోచన లేదు. ఓకేనా? సో ఆ స్థాయిలో వాళ్ళు ఆయనకు సమర్పించబడ్డారు కాబట్టి కృష్ణుడు వాళ్ళకి ఆ స్థాయిలో ప్రతిస్పందిస్తాడు అన్నమాట. ఇంకా నేను చాలా చెప్పొచ్చు, టైం అయిపోయింది. 1 minute నేను క్లోజ్ చేస్తాను. మీరు గమనిస్తే ఇంకా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకుందంటే, ఈ రాసలీలు జరిగేటప్పుడు కృష్ణుడి వయసు 7 సంవత్సరాలు అనమాట. ఓకే, 7 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, ఓకేనా, ఎలాంటి సంబంధాల్లో ఉండగలుగుతాడు, ఎలాంటి సంబంధం పెట్టుకోగలుగుతాడు? సో 7 సంవత్సరాలు ఉన్నటువంటి బాలుడు, ఓకేనా, ఎలాంటి ఆలోచనలతో ఉంటాడు? సో ఎలాంటి ఆడవాళ్ళతో కానీ, లేదా ఆడవాళ్ళ అసలు చూసే విధానం కానీ అది ఏ స్థాయిలో ఉంటుంది? ఓకే, సో కాబట్టి మనం కానీ గమనిస్తే మాధుర్య రసాన్ని మన స్థాయిలో చూడకుండా అది భగవంతుడికే ఆనందాన్ని ఇచ్చేటువంటి స్థాయి అనమాట అది మాధుర్య రసం. కాబట్టి ప్రేమల్లోనే మళ్ళీ శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, ఆ తర్వాత మాధుర్య. ఓకేనా? సో నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే ముఖ్య కారణం ఒకటేనమ్మా, మనం అందరం కూడా ఈ ప్రపంచంలో ప్రేమ కోసం అల్లాడుతున్నాం. అందరం కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఎవరైనా ప్రేమిస్తున్నారా? ఎవరైనా నన్నుగా ప్రేమిస్తారా? ఎవరైతే నన్నుగా చూసుకుంటారా? నా గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా అనేటువంటి ఇది మనం అందరం తాపత్రయపడుతున్నాం ఇక్కడ. ఓకేనా? అలా ఎవరు నన్ను చూసుకుంటారేమో, రేపు నాకు ఈ నాకు ఈ హోమ్ ఏమో ముందు నా జీవితంలో అనే యాక్చువల్ చెప్పాలంటే ఇవన్నీ కూడా మనం జీవిస్తున్నాం, తర్వాత పెళ్లి చేసుకుంటాం, తర్వాత బిడ్డలు, అందరిలో నుంచి మనం ఆశిస్తాం, సంబంధాల్లో ఆశా ఉంటాం మనం ఆ ప్రేమతత్వాన్ని. ఎందుకంటే ఆత్మ యొక్క సహజ లక్షణం ప్రేమ ఇవ్వాలని, ప్రేమించబడాలని. ఇది ప్రతి ఆత్మ యొక్క లోపల ఉన్నటువంటి భయంకరమైనటువంటి కోరిక. నేను ప్రేమించాలా, నేను ప్రేమించబడాలా. ఇది అనమాట. యాక్చువల్ మనం డబ్బులు సంపాదించేది కానీ, మన ఆస్తులు సంపాదించుకోవాలి కానీ, మన పేరు ప్రఖ్యాతులు సంపాదించేదంతా ఒకటే కారణం అనమాట. ఎందుకంటే డబ్బు సంపాదిస్తే, ఆస్తులు సంపాదించడం వల్ల నాకు జనాలు కొంతమంది నా దగ్గరికి వస్తారు, ఆ జనాలు నన్ను ప్రేమిస్తారు అని అనుకుంటున్నాం అంతే. యాక్చువల్ డైరెక్ట్గా మనకు డబ్బులు ఎప్పుడు మనకి సంతోషం ఇవ్వవు, ఆస్తిపాస్తులు సంతోషం ఇవ్వవు. ఆస్తిపాస్తులు ఉండడం వల్ల, డబ్బులు ఉండడం వల్ల, హోదా ఉండడం వల్ల నన్ను కొంతమంది గుర్తిస్తారు. ఆ గుర్తింపులో నాకు ఒక ఆనందం ఉంది. ఎందుకంటే నేను ఆ ప్రేమను నేను తీసుకుంటున్నాను, లేదా ఆ ప్రేమను నేను ఇస్తున్నాను అనమాట. అంటే యాక్చువల్గా మనందరికి కావాల్సింది ప్రేమ యాక్చువల్గా. అయితే మన తప్పుడు క్యాల్కులేషన్ ఏంటంటే, ఇక్కడ మన తప్పుడు క్యాల్కులేషన్ ఏం వేసుకుంటున్నాం అంటే, నేను ఇవన్నీ సాధించడం వల్ల నాకు ప్రేమ వస్తుందని అనుకుంటున్నాం మనం. ఆత్మకి ప్రేమ అనేది 100% అవసరం అది. కానీ ఆ ప్రేమ ఎట్లా పొందాలి అని అంటే, మనం సంపాదిద్దాము, మనం హోదా తెచ్చుకుందాము, మనని వీటిని సంపాదించుకోవడం ద్వారా మనకి ప్రేమ వస్తుంది అనుకుంటున్నాం. కానీ అది కంప్లీట్గా అది తప్పుడు అభిప్రాయం అనమాట. అది అలా ఎప్పటికీ జరగదన్నమాట.
ఈ ఆత్మకి అత్యంత ఉన్నతమైన ప్రేమ కావాలంటే అది కేవలం భగవంతుడు మాత్రమే ఇవానికి ఇవ్వగలుగుతాడు, నిస్వార్థంగా, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మన దగ్గర నుంచి. మనం జస్ట్ మనం ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకోవడం ప్రారంభిస్తే డెఫినెట్గా మనలో ఉన్నటువంటి ఆ ప్రేమ లోపం ఏదైతే ఉందో, ఏదైతే మనం ఆశిస్తున్నామో, అందరిలోంచి మనం మనం కోరుకుంటున్నామో, ఆవేదన చెందుతున్నాము, నన్ను గుర్తించాలా, నన్ను గుర్తించాలా, నన్ను పట్టించుకోవాలి, నా గురించి ఎవరైనా చూసుకుంటే బాగుండు, నన్ను ఎవరైనా అర్థం చేసుకుంటే బాగుందని మన కుటుంబాల్లో ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక తమ్ముడుగా, ఒక పిల్లలుగా, ప్రతి ఒక్కరిలో ప్రతి జీవుడు ఆత్మ అనుకున్న అందరికీ ఈ ప్రేమ కోసం విపరీతంగా తప్పిస్తున్నారు అనమాట. ఆ ప్రేమ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో, ఆ ప్రేమ ఎప్పుడైతే మనకి వస్తుందని మనలో కొద్దిగా నమ్మకం ఉంటుందో, ఆ రోజు నుంచి మనకి ఆ దాని ఆ ఆవేదన తగ్గుతుంది అనమాట. మనం భగవంతుడితో సంబంధం పెట్టుకోకుండా, భగవంతుడితో సంబంధం పెట్టుకోకుండా, నేను ఇంకా ఎంత సంపాదిస్తే బాగున్నా, ఇంకా నేను ఎంత ఎంత నేను సమకూర్చుకుంటే బాగున్నాని ఈ లెక్కలో మనం వెళ్ళామంటే ఇంకా ఇంకా మనం ఆ ఆవేదన ఇంకా పెరుగుతుంది. ఓకేనా? ఇంకా ఆ ప్రేమ కోసం ఇంకా విపరీతంగా తప్పిస్తామే తప్ప అది ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఏ పరిస్థితిలో కూడా మనం ఆ ప్రేమని ఆ ద్వారా మాత్రం మనం పొందలేమన్నమాట. సో లాస్ట్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ విధంగా అయితే ఒక చేప, ఒక సాధారణ చేపకి మనం దాన్ని ఒడ్డుకు తీసుకొని వచ్చి ఒక మంచి చైర్ వేసి, దాని ముందు మంచి టేబుల్ వేసి, ఓకే, దానికి చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు, ఏసీ, ఓకేనా, ఐస్ క్రీములు అన్నీ పెట్టామనుకోండి, ఆ చేపని నీళ్ళలోంచి తీసుకొని వచ్చి చైర్లో కూర్చొని పెట్టి దానికి ఒక ఏసీ వేసి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చి దానికి కావాలి మనకు బాగా నచ్చే హై క్వాలిటీ ఫుడ్ అంతా దానికి ముందు పెట్టామనుకోండి, ఆ చేపకి ఏమాత్రం వాటి వల్ల ఉపయోగం ఉందా? ఆ చేపకి దానివల్ల ఏదైనా సరే లాభం ఉందా? దానివల్ల ఎక్కడైనా అది ఆస్వాదించేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అది ఊపిరాడక అల్లాడిపోయేసి అది చచ్చిపోతుంది. దానికి మనం చేయాల్సింది ఏం లేదు, తీసుకొని వెళ్ళి సహజంగా ఉన్నటువంటి తన సముద్రంలో వదిలేయడమే. నువ్వు మన కేకులు, బిస్కెట్లు ఈ ఈ అనవసరమైన ఆడంబరాల్లో, ఓకేనా, అది కాపాడబడలేదు. దాని సహజమైనటువంటి నీళ్ళల్లో వేసేస్తే అది అద్భుతంగా అక్కడ ఆనందించబడుతుంది. దానికి మనం ఇవన్నీ అనవసర ఆడంబరాలు అనమాట, ఓకేనా, దాని దృష్టిలోకి. అలాగే ఆత్మ దృష్టిలో ఇవన్నీ అనవసర ఆడంబరాలు, ఇవన్నీ కూడా, ఓకేనా. దానికి ఆత్మ కావాల్సింది ఒకటే అనమాట, కృష్ణుడితో సంబంధం ఎలా పెట్టుకోవాలి, కృష్ణుడికి ఎలా మనం సేవ చేయాలి, కృష్ణుడికి కథ ఎట్లా వినాలి, కృష్ణుడి నామం ఎలా చేయాలి, కృష్ణుడికి మనం ఏ విధంగా మనం ఆయన గురించి చింతించాలా, ఇది ఆత్మ యొక్క సహజ లక్షణం అన్నమాట. ఆ సహజ లక్షణాన్ని మనం, సహజ లక్షణం అందుకే మనం అందరం కూడా ప్రేమ కోరుకుంటాం, సహజ లక్షణం అది. కానీ మనం చేపలకి ఎట్లాగైతే మన కేకులు, బిస్కెట్లు వాటిలతో మనం దాన్ని తృప్తిపరచాలనుకుంటున్నాము, అలాగే మనం ఏసీలు, కారులతో, ఓకేనా, ఈ పెద్ద పెద్ద ఆస్థానాలతో మనం ఏదో మనం ఎప్పటికైనా ఒకరోజు ఆనందంగా ఉంటాను, ఒకరోజు ప్రశాంతంగా ఉంటాను, ఒకరోజు బ్రహ్మాండంగా ఉంటానులే అని అనుకుంటున్నాం. లేదు, అది ఎప్పటికీ జరగదు అనమాట. ఓకే, సో దయచేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుకనే మనకి ఎందుకు మనం భగవంతుడితో సంబంధం అంటే ఈ మన ఈ సిరీస్ అంతా మనం చూసి ఈ 4-5 సెషన్స్ అంతా మనం గమనిస్తే, సో మనం అందరం కూడా ఈ ప్రేమ కోసం తప్పిస్తాం అన్నమాట, భగవంతుడితో ప్రేమ కోసం తప్పిస్తున్నాం మనం. అయితే మనకి మార్గం తెలియట్లే, అది విధానం తెలియట్లే, ఎట్లా వెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్ళాలి, ఏ స్థాయి వరకు మన సాధన ఉండాలి, ఎప్పటికి మనం చేరుకుంటాం, ఎవరున్నారు మనకి ఇది ఇచ్చేదానికి అని మనకి విషయం తెలియదు అంతే. కానీ వ్యక్తులు ఉన్నారు, దారి ఉంది, మన చాలా ఈజీగా సాధన ఉంది. ఏ ప్రేమ కోసం మనం ఏ జన్మల నుంచి మనం పరితపించుకుంటూ మళ్ళీ మళ్ళీ మనం కొత్త కొత్త పనులు, మళ్ళీ కొత్త కొత్త కర్మలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఈ ఒక్క మానవ జన్మలో మనకి భక్తివేదాంత స్వామి ప్రభువు ఈ భగవద్గీతలో మనకి చాలా చక్కగా భాష్యాల్లో మనకి భగవత్ ప్రేమ అత్యంత సులభంగా, చాలా సులభంగా మనకు దొరికిపోతుంది అనేటువంటి విషయం మనకి చెప్పడంతో అందరూ కూడా చాలా సంతృప్తికరంగా, ఆనందకరంగా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తూనే వాళ్ళు ఈ ప్రేమను ఆస్వాదించవచ్చు అన్నమాట. ఓకేనా? సో రేపు నెక్స్ట్ క్లాస్లో ఈ ఈ
ఇక చివరి భాగం ఒకటి ఉంది దీంట్లో. యాక్చువల్గా అర్జునుడు ఒక పొజిషన్ భగవద్గీతలో ఆయన ఏ విధంగా అల్టిమేట్గా ఆయన వచ్చి సాటిస్ఫై అయిపోతాడు కృష్ణుడు చెప్పినటువంటి మాటలకి, కృష్ణుడు ఇచ్చినటువంటి ఆయన ఎక్స్ప్లెనేషన్కి, ఆ రహస్యాన్ని అర్జునుడు ఏ విధంగా అర్థం చేసుకొని తను తల్లడిల్లిపోయిన అతను స్టార్టింగ్లో బాధపడుతూ కృంగిపోతున్న ఆ వ్యక్తి ఆఖరిలో అతను ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో తన కార్యాన్ని నిర్వర్తిస్తూ తన విజయం ఎలా సాధిస్తాడో కేవలం ఈ రహస్యం తెలుసుకొని. ఓకేనా? ఆ రహస్యం నేను మీకు ముందే ఎందుకు చెప్పేస్తున్నానంటే, ఆ రహస్యం ముందే మనం తెలుసుకోగలిగితే నేను దాన్ని మనం వివరంగా తెలుసుకోబోతాం అన్నమాట భగవద్గీతల తర్వాత వెళ్ళి. అప్పుడు మన జీవితాలు, మన స్వభావాలు, మన ఇంకా మన మన కుటుంబాలు, మన సమాజంలోంచి మనం ఏ విధంగా మనం ఇంతకుముందు జరిగినటువంటి తప్పులు, ఇంతకుముందు జరిగినటువంటి కొన్ని మనం చేసుకున్న నిర్ణయాలు, ఈ రోజు మనం దాన్ని ఎట్లా మొత్తం మనం సరి చేసేసుకొని మళ్ళీ మనం యథావిధి జీవితాల్లో మనం ఉంటూనే మన ఆనందంగాను ఇక్కడ ఉంటాము. చివరికి మనం పోయేటప్పుడు మళ్ళీ కృష్ణుని తలుచుకుంటూ మనం వెళ్ళిపోతాము. మనం నెక్స్ట్ క్లాస్ మనం చూస్తాం అనమాట. ఓకేనా? హరే కృష్ణ. సో అందరికీ ధన్యవాదాలు. సో ఇక్కడతో ఈరోజు ఈ టాపిక్ నేను కంప్లీట్ చేస్తున్నాను. సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. మళ్ళీ ఈరోజు కూడా యథావిధంగా ఒక 5 నిమిషాలు ఎక్కువైంది. ఓకే. సో మీకు మీ పనులు ఉన్న వాళ్ళు అంటే మీరు వెళ్ళి మీరు చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు, మీకు క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు మీరు రైజ్ చేసి మీరు అడగచ్చండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. సతీష్ ప్రభుజీ మీ ప్రశ్న అడగవచ్చు. ఎస్ ప్రభు.